కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పెనమలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు టీడీపీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఇడుపుగల్లు నుంచి పునాదిపాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించగా తల్లికి వందనం వర్తింపచేసినందుకు అంగన్వాడీలు ఫ్లెక్సీలతో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పునాదిపాడులో బాలికల పాఠశాల, కళాశాలను ప్రారంభించి పార్టీ కార్యకర్తలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తొలిసారిగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈడుపగల్లు క్రాస్ రోడ్ వద్ద మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్లకుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ రాము తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లికి వందనం పథకానికి తమను అర్హులుగా చేసినందుకు వారు ఫ్లెక్సీలు ప్రదర్శించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఈడుపుగల్లు క్రాస్ రోడ్ నుంచి పునాదిపాడు వరకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలు చేతబూని జై తెలుగుదేశం నినాదాలతో కార్యకర్తలు సంబరాలు జరుపుకోగా మంత్రి లోకేష్ అడుగడుగునా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఆయన ప్రజలు మరియు కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం పునాదిపాడులో బాలికల పాఠశాల మరియు నూతనంగా నిర్మించిన జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఆ తర్వాత నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక పరమైన ఎన్నో విజయాలను అందించారని వారు పేర్కొన్నారు. నిరాడంబరత, నిజాయితీ వంటి విశిష్ట లక్షణాలతో ప్రజల రాష్ట్రపతిగా పిలుచుకున్నారని తెలిపారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశానికి శాస్త్ర సాంకేతిక పరంగా అబ్దుల్ కలాం ఎన్నో విజయాలను అందించారని సీఎం కొనియాడారు. ఆధునిక భారతదేశపు గొప్ప జాతి నిర్మాతలలో ఏపీజే ఒకరని పవన్ అన్నారు. దేశానికి శాస్త్ర సాంకేతిక పరమైన ఎన్నో విజయాలను అందించి మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. తన నిరాడంబరత, నిజాయితీ, మానవతా దృక్పథం వంటి విశిష్ట లక్షణాలతో ప్రజల రాష్ట్రపతిగా కలాం పిలువబడ్డారు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా స్మృతికి నివాళులు అంటూ సీఎం పోస్ట్ చేశారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక జాతి భవిష్యత్తును తీర్చిదిద్దుతూనే ఉన్న ఒక దార్శనికతను వదిలి వెళ్లారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కు వినయపూర్వక నివాళులు అర్పించారు. ఆయనను భారత క్షిపణి మానవుడు, ఇస్రో, డిఆర్డీఓ ద్వారా భారతదేశ అంతరిక్ష రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతి, స్ఫూర్తిదాయకమైన ఉపాధ్యాయుడు, ఆధునిక భారతదేశపు గొప్ప జాతి నిర్మాతలలో ఒకరు అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఈ సందర్భంగా కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు.
ఆహార భద్రత, సమృద్ధి, సస్యశ్యామలతకు ప్రతీకగా భావించే శాకంబరీదేవి అవతారంలో కనకదుర్గమ్మ భక్తులకు దివ్య దర్శనమివ్వడంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రారంభమైన 3 రోజుల శాకంబరి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సుమారు 32 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తో మూల విరాట్ ఉత్సవ మూర్తులు ప్రధాన ఆలయం, ఉపాలయాలు, ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దాతలు, రైతుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. శాకంబరి ఉత్సవాలు అన్నదాతలకు, వ్యవసాయ సంపదకు, సమృద్ధి, వర్షాలకు ప్రతీకగా నిర్వహించే విశిష్ట ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని శాకంబరీదేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకుకూరలు, దుంపకూరలు, గుమ్మడికాయలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయలు, టమాటాలు, అరటిపండ్లు, ద్రాక్ష, యాపిల్, దానిమ్మతో పాటు పలు రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో రూపొందించిన అలంకరణ ఆలయానికి ఆధ్యాత్మిక సోయగాన్ని తీసుకొచ్చింది. ఉత్సవాల్లో అత్యంత ఆదరణ పొందే కదంబ ప్రసాదం కోసం భక్తులు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. బియ్యం, పప్పులు, సీజనల్ కూరగాయలు, గుమ్మడికాయ, జీడిపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ ప్రసాదం శాకంబరి ఉత్సవాల్లో మాత్రమే లభించే ప్రత్యేక నైవేద్యంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఈ ప్రసాదాన్ని తీసుకెళ్లేందుకు భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న తెలిపారు. చంద్రబాబు విజన్ను చూసి ఓర్చుకోలేకనే వైకాపా నేతలు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో భవానీపురం 40వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించగా స్థానికులు పింఛన్లు మరియు మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారని తెలియజేశారు. సూపర్ 6 హామీలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పోలవరం, అమరావతి పనులను ప్రస్తుతం పరుగులు తెప్పిస్తున్నాయని తెలియజేశారు. చంద్రబాబు విజన్ను చూసి ఓర్చుకోలేకనే వైకాపా నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఋషుల యాగాలు పాడు చేసిన రాక్షసుల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, ప్రజలు ఆ ట్రాప్ లో పడకూడదని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ్ముడిలా అండగా నిలుస్తూ ప్రభుత్వాన్ని సమన్వయంతో నడిపిస్తుండగా కేంద్రంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి కావలసిన నిధులు సమకూరుస్తున్నారని తెలియజేశారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో రానున్న 40 రోజుల పాటు ఈ ప్రచార కార్యక్రమం నిత్యం కొనసాగుతుందని, ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారుల ద్వారా పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. సూపర్ 6 అని ఆ రోజు పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా పూర్తి చేయడమే కాకుండా ఆగిపోయినటువంటి పోలవరాన్ని, ఆగిపోయినటువంటి అమరావతిని కూడా ఉరుకులు పరుగులు తీస్తున్నది చంద్రబాబు నాయుడు గారి పరుగులు తీస్తున్నటువంటి సంక్షేమం ముందు ఇంటి పార్టీ తట్టుకోలేక ఈ రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలు అనేది ఒక రోజేమో ప్రాంతాల్లో గురించి మాట్లాడుతున్నారు మావికన్నండి, మరో రోజేమో కులాల గురించి మాట్లాడతారు, ఇంకొక రోజేమో గర్జనలు అంటారు. అంటే ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు ఋషులు త్యాగం చేసేటప్పుడు రాక్షసులు దాన్ని పాడు చేసినట్టు ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని పాడు చేద్దామనే ఒక తలంపుతో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దయచేసి ప్రజలు ఆ ట్రాప్లో పడకండి. ఎవరైతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి చక్కగా పనిచేస్తారో, ఎవరు ఏ నాయకుడు ఉంటే గుండెల మీద చేసి హాయిగా నిద్రపోవచ్చు, శాంతి భద్రతలు ఉంటాయో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణులాగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకాతలు ఉండి
ఒక తమ్ముళ్ళలాగా ఈ కూటమి ప్రభుత్వాన్ని చక్కగా తీసుకెళ్తున్నారు. పైన మరి పెద్ద ఆయన మోడీ గారు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు అన్నీ అందజేస్తున్నారు. తెలుగు భాష సాంస్కృతిక వైభవాలు నలుదిశలా వెలుగొందేలా ఇకపై ప్రతి ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలుగు మహోత్సవం వేడుకలను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తెలుగు భాషను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టాలనే ఉన్నతమైన ఉద్దేశంతోనే చారిత్రక ప్రాధాన్యమున్న ఉండవల్లి గుహల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తెలుగును విరివిగా ఉపయోగిస్తూ భావితరాలకు దీనిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు సాహిత్యాన్ని గ్రంథస్థం చేస్తూ అక్షర రూపాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం 100% ప్రోత్సాహాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల ప్రాంగణంలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తెలుగు మహోత్సవం ముగింపు వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంగణానికి విచ్చేసిన మంత్రివర్యులకు జానపద కళారూపాలు, మంగళ వాయిద్యాలతో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం తెలుగు భాషా వ్యాప్తి కోసం కృషి చేసిన పలువురు కవులను, డిజిటల్ మాధ్యమంలో తెలుగు ఉనికి కోసం పోరాడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మంత్రి దుర్గేష్ సన్మానించారు. తెలుగు భాషపై ఉన్న ప్రత్యేక అభిరుచితో తనకు ఎంతో ఇష్టమైన విశ్వక్సేనుడు అనే పదాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా తన దస్తూరితో రాసి భాషాభిమానాన్ని చాటుకున్నారు. మట్టి వాసనలు పరిమళించేలా కుండల తయారీని పరిశీలించారు. కాలిగ్రఫీ ద్వారా తన సంతకాన్ని తెలుగులో రాయడాన్ని ఆసక్తిగా గమనించారు. ప్రాచీన జానపద కళ రూపమైన తోలుబొమ్మలాటను స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మిషన్ స్కూల్లో 2వ తరగతి చదువుతూనే అత్యంత స్పష్టతతో భగవద్గీత శ్లోకాలను పఠించిన ఒక చిన్నారిని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు గీసిన ప్రత్యేక ఛాయాచిత్రాన్ని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింహాద్రి వాణి రచించిన కవితా కుసుమాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా సామెతల చెట్టును ఆసక్తిగా తిలకించారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానం నేటి అవసరమే అయినప్పటికీ మాతృభాషను ఏమాత్రం విస్మరించకూడదని మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక స్థాయిలో బోధన మాతృభాషలోనే సాగినప్పుడు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా దృక్పథం పెరుగుతాయని, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. ఈ ప్రాధాన్యతను గుర్తించే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాథమిక విద్యలో తెలుగు భాషను తప్పనిసరి చేసిందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తమిళుల తరహాలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాష పరిణామ క్రమాన్ని సమగ్రంగా వివరించేలా ఒక ప్రత్యేక డాక్యుమెంటేషన్ను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. మాతృభాష ఏమాత్రం మృత భాషగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం ప్రముఖ గాయని శోభరాజ్ తెలుగు భాష తీయదనాన్ని, దాని విశిష్టతను వివరిస్తూ అన్నమయ్య గేయాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, మండలి వెంకట కృష్ణారావు, అధికార భాషా సంఘం చైర్మన్ త్రివిక్రమరావు పాల్గొన్నారు. ఆంగ్ల భాష పట్ల మనకున్న మక్కువని ఆయన ఒక కొంచెం సటైరికల్ గా చెప్తూ, దేశ భాషలందు తెలుగు లెస్సర బాబు, నాట్ లెస్ అని కూడా ఆయన అంటే అది తక్కువ కాదు, లెస్ అంటే చాలా పైన ఉన్నటువంటి భాష అనేటువంటిది. అలాంటి అద్భుతమైనటువంటి తెలుగు భాషని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే కేవలం ఇందాక తేజస్విని గారు చెప్పినట్లుగా ఏ కొద్ది మందో, అది ప్రభుత్వం బాధ్యత ఉంది కనుక ప్రభుత్వమో, లేకపోతే విశ్వవిద్యాలయాలు, లేకపోతే భాష పట్ల అభివృద్ధి ఉన్నటువంటి వారు మాత్రమే భాషని కాపాడుకోవాలని కాదు. ఈ శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ కూడా వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించుకొని తెలుగుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ సామాజిక మాధ్యమాల్లో ఎంత ప్రభావం చూపుతుందో నేను వేరుగా చెప్పనక్కర్లేదు. దానికి ఉదాహరణ ఇవాళ కాకోచి ఉద్యమం కావచ్చు. నా ఉద్దేశం వాళ్ళ సాంఘిక మాధ్యమాల నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ తెలుగు భాష ఉద్యమాన్ని కూడా కాకోజీ ఉద్యమాన్ని మించి తీసుకురావాలని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తూ సెలవు. ఇంత తీయనైన తెలుగుని అనుభవించే అవకాశాలు వాళ్ళకి అతి తక్కువగా ఉన్నాయి కాబట్టే ఈ మాధుర్యాన్ని వారు చూసే శక్తి ఈ రోజు ప్రపంచంలో మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టే వారు తెలుగుని సొంతం చేసుకోలేకపోతున్నారు అన్నది నా భావన. అందుకే తెలుగుని కేవలం మాట్లాడే భాషగా కాకుండా అనుభవాల రూపంలో అందించాలనే ప్రయత్నమే
తెలుగదేలయన్న దేశంబు తెలుగు అని మీరు ఈ పాటికి చాలా సార్లు విని ఉంటారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పద్యం. ఆ పద్యం ఆయన ఒక స్ఫూర్తితో చెప్పారు, కానీ దేశం తెలుగు దేశానికి నేను నాయకుడిని కాబట్టి నేను తెలుగు మాట్లాడతాను అనేది ఉచితం కాదండి. భాషేతరులు ఇతర దేశస్తులు కూడా తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగిడారు కదా. చేనేత కేవలం ఒక వృత్తి కాదు, అది భారతీయ సంస్కృతి, స్వావలంబన, ఆర్థిక స్వాభిమానానికి ప్రతీక అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఉత్పత్తుల ప్రోత్సాహం, ప్రపంచ మార్కెట్లలో గుర్తింపు పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. చేనేత రంగాన్ని ఆధునిక మార్కెటింగ్, ఈ కామర్స్, ఎగుమతులతో అనుసంధానం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఆగస్టు 5న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర వ్యాప్త చేనేత సదస్సు ద్వారా చేనేత రంగ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలన్నారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేనేత అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన నిర్ణయమన్నారు. ప్రగడ కోటయ్య చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని అన్నారు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి వస్త్రాలను ఎగుమతి చేసి బంగారు పెట్టెగా ఎదగడానికి చేనేత రంగమే ప్రధాన ఆధారమన్నారు. సింధులోయ నాగరికత కాలం నుంచే భారతీయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన గుర్తింపు ఉందన్నారు. రోమన్, ఈజిప్ట్, గ్రీక్ వంటి దేశాలు భారతీయ వస్త్రాలకు బదులుగా బంగారం చెల్లించేవని బ్రిటిష్ పాలకులు తమ మిల్లు వస్త్రాల వ్యాపారం కోసం భారత చేనేత వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారన్నారు. స్వదేశీ ఉద్యమంలో మహాత్మా గాంధీజీ చేనేతను స్వాతంత్ర సమరానికి శక్తివంతమైన ఆయుధంగా మలిచారన్నారు. ప్రతి భారతీయుడు చేనేత వస్త్రాలను వినియోగించడం ద్వారా మన సంప్రదాయాన్ని, చేనేత కార్మికుల శ్రమను గౌరవించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం చేనేత రంగానికి కొత్త ఊపునిచ్చిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పిస్తోందని అన్నారు. విద్యుత్, నూలు, రంగుల సబ్సిడీలను పారదర్శకంగా అందించి చేనేత కార్మికులకు భరోసా కల్పించాలని కోరారు. చేనేత కార్మికుల పెన్షన్, సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్ వంటి హామీలు నిరంతరంగా అమలు కావాలన్నారు. మన యొక్క సహకార సంఘాలని బలోపేతం చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఆ విధంగా అన్ని సహకార సంఘాలు కొంత కష్టాల్లో ఉన్నాయన్నమాట. వాస్తవం నేను మన పాయకరావుపేటకి వెళ్ళాను. పాయకరావుపేటలో మంచి మగ్గాలు ఉన్నాయి. అయితే మగ్గాలు ప్లస్ ఆ చీర, మన ఉప్పాడు చీర పాయకరావుపేటలు ఉంటాయి. కానీ సుమారు ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఉండే ఏకైక షెడ్, ఆ షెడ్లో కూడా మగ్గాలని ఒక పక్కన పెట్టి కేవలం ఒక 18 మగ్గాలే నడుస్తున్నాయి. సుమారు 300 మగ్గాలు నడిచేవాట. ఆ విధంగా ఆ సొసైటీ కష్టాలు ఉంది. మేము కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ కోఆపరేటివ్స్ ఒకటి మేము మచిలీపట్నంలో పెట్టడం జరిగింది. అంటే మా పార్టీ సంబంధించిన వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన పేరు మీదట ఒక సంస్థ పెట్టడం జరిగింది. అక్కడ కూడా మా మగ్గాలన్నీ కలిపి ఒక ప్రయత్నం చేసాం. మధ్యలో కొంచెం నాబార్డ్ సహకారంతో ముందుకు తీసుకెళ్ళాం. తర్వాత అనేక మంది వృత్తి నుంచి దూరం అయిపోవటం, కనుక అక్కడ కూడా చాలా తక్కువ మగ్గాలు నడవటం. అలాగే పొందూరు సంబంధించిన అంశం కూడా మీ అందరి తెలుసు. మా శ్రీకాకుళం ప్రాంతంలో పొందూరుకి ప్రత్యేకత తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. స్వయంగా నిర్మలా సీతారామన్ గారికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కల్పించడం జరిగింది. దేశంలో మొత్తం అంటే గింజ తీయడం దగ్గర నుంచి నూలు వరకం దగ్గర నుంచి మొత్తం అంతా A to Z హ్యాండ్మేడ్ ఉండే ఏకైక యూనిట్, దాన్ని బ్రతికించాలని చెప్పి అనుకున్నాం. అనుకోకుండా దానికి కూడా ఒక ప్రత్యేక స్థానం యునైటెడ్ నేషన్స్ ద్వారా రావటం, దానికి కూడా ప్రత్యేక గుర్తింపు రావటం జరిగింది. దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా. మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, క్షిపణి సాంకేతిక రంగంలో భారత్ను ప్రపంచ దేశాల సరసన నిలపడంతో పాటు దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలకు కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు కలాం రాజు స్టెంట్ రూపకల్పనలో ఆయన చేసిన కృషి ఆయన మానవత దృక్పథానికి నిదర్శనమన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన కలాం జీవితం ప్రతి యువకుడికి ఆదర్శమని, కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకోండి అనే ఆయన సందేశం కోట్లాది మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొంటూ యువత ఆయన ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ దేశ యువత కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించిన మార్గంలో దేశం కోసం, దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలని ఆయన చేసిన కృషి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి. ఐఐటిలో మెడ్రాస్లో చదువుకొని చివరి రోజుల్లో విద్యార్థులకు ఐఐఎం షిల్లాంగ్లో ప్రసంగం చేస్తూ మరి ఆ రోజు మన మధ్య లేకుండా కలాం గారు వెళ్ళిపోయారు. డాక్టర్ సోమరాజు గారితో కలిసి నిమ్స్ హాస్పిటల్ కలాం గారు, డాక్టర్ సోమరాజు గారు స్టెంట్ ఏదైతే గుండె జబ్బులకి స్టెంట్ తయారు చేస్తున్న ఇంజనీరింగ్ డాక్టర్ కలాం గారు. అట్లాగే కలాం సోమరాజు టాబ్లెట్ కూడా మరి ఈరోజు కూడా ప్రతి ఒక్క డాక్టర్ కూడా వాడిని గర్వంగా చెప్పుకుంటారు. మిసైల్ మ్యాన్గా ఆయన ప్రధానమంత్రి సలహాదారుగా ఎన్నో కీలకమైన ప్రోగ్రాంలు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, పిఎస్ఎల్వీలు కానివ్వండి, అంతరిక్షంలో స్పేస్ మ్యాన్గా ఇస్రోలో ఆయన పోషించిన పాత్ర, ఆయన చూపించిన మార్గం ఈరోజు కూడా మార్గదర్శకం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు సుజాత, సునీత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికేసీనా నాయక్ ఆధ్వర్యంలో వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు న్యాయమూర్తులకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వికేసీనా నాయక్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులకు అనువైన ప్రాంతాల్లో నమూనా ఆలయాలను ఏర్పాటు చేసి అక్కడ భద్రతా చర్యలు చేపట్టాలని, పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9, 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్ సైడు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 28 కౌంటర్స్ దగ్గర సహాయ కేంద్రాల్లో అక్కడ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ, అంటే 32 కిలోమీటర్ల పరిధిలోని కూడా వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూనే 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా సపరేట్గా వాటర్ ఫెసిలిటీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టము, మెడికల్ క్యాంపు అన్నీ కూడా రన్ అవుతాయి. వీటితో పాటు 1 కమాండ్ కంట్రోల్ రూమ్ తొలిపావంచ దగ్గర మనకి కంటిన్యూ 24/7 పనిచేసేటట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి ఆధ్వర్యంలో ఆషాఢమాసం సారే కార్యక్రమాన్ని నిన్న కన్నుల పండుగగా నిర్వహించారు. 500 మందికి పైగా విశ్వ బ్రాహ్మణ మహిళా మణులందరూ కలిసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చీర సారేతో ఊరేగింపుగా దుర్గమ్మ ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి సారె సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండి చేతి వృత్తిదారులకు చేతి నిండా పని ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కల్లూరి శ్రీవాణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆషాఢమాస సారే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 500 మందికి పైగా విశ్వ బ్రాహ్మణ మహిళామణులు అందరూ కలిసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చీర సారెతో విశ్వ బ్రాహ్మణ ప్రత్యేక రుహుంజా వాయిద్యంతో కొండ దిగువన కృష్ణమ్మ పాదాల నుండి కొండపైకి అర్జున వీధి గుండా ఊరేగింపుగా కాలినడకన అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి మాట్లాడుతూ బెజవాడ కనకదుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండి చేతి వృత్తిదారులకు చేతి నిండా పని ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలియజేశారు. గత 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మహిళా కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఆషాఢ సారే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అమ్మవారి సారే కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ బ్రాహ్మణ మహిళామణులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలిటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన విశ్వ బ్రాహ్మణ మహిళలచే అమ్మవారి ఆషాఢమాస సారే కార్యక్రమం ఆనవాయితీగా మారిందని, రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మవారి దయతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని, ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని కోరినట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గురజాడ ఆనంద్ కుమార్, రాష్ట్ర నాయకులు మెడిపి ప్రసాద్, గోకవరపు శ్రీను, కొండుపర్తి రాజశేఖర్, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు సానంపాటి మహేశ్వరి, చలపాక భవానీ, ప్రియా, యువజన నాయకులు జవాది సుధీర్, చిట్టూరి హరీష్ తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాల నుండి కూడా ఈ సంవత్సరం 9వ సంవత్సరం మరి విజయవాడలో వేయించేసినటువంటి అమ్మలన్నగమ్మ, అమ్మ మూలపుటమ్మ, మన బెజవాడ కనకదుర్గమ్మకి రాష్ట్ర ప్రజలందరూ కూడా పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అమ్మవారికి ఆషాఢ సార సమర్పించే కార్యక్రమం మరి 9 సంవత్సరాలుగా కూడా సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున మీరందరూ కూడా అమ్మవారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం. విశ్వబ్రాహ్మణుల యొక్క పంచవృత్తుల సాయంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా చేతి వృత్తులన్నీ కూడా అందరికీ చేతి నిండా పని ఉండాలని, అలాగే రైతులకి పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు రావాలని మరి అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాస సారీ కార్యక్రమాన్ని మేము ఇవ్వటం జరిగింది. ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసినటువంటి మహిళా మహిళలు అందరూ కూడా చాలా సంతోషంతో, చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాస సారీ సమర్పించడం చాలా అభినందించింది. మహిళల ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి పసుపు కుంకుమలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి విశ్వబ్రాహ్మణ మహిళలు, సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకం. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గత 9 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి. చెప్పుల తయారీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని చెప్పుల తయారీ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కురపాటి నాగరాజు పిలుపునిచ్చారు. చెప్పులు కార్మికులకు లేబర్ కార్డు ఇచ్చి దాని ద్వారా పెన్షన్లు, పూచికత్తు లేని రుణాలు ఇచ్చి వృత్తిపరంగా పూర్తి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో చెప్పుల తయారీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కోరపాటి నాగరాజు మాట్లాడుతూ కార్మికులు కెమికల్లో ఎక్కువసేపు పనిచేయడం వలన చిన్న వయసులో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తిరువూరు నియోజకవర్గం సబ్బాల గ్రామంలోని గత 30 సంవత్సరాల నుండి శ్మశాన వాటిక లేదని, ప్రభుత్వం దాని ఏర్పాటుకు దోహదపడాలని, కంచుకచర్లలో మంచినీటి ట్యాంకులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మంచినీటి ట్యాంకులు కట్టించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సమావేశ అనంతరం నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులుగా మలమంటి వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా కొమ్మూరి బ్లేసిక్, తెల్లూరి నగేష్, మలమంటి భాస్కర్, కార్యదర్శులుగా నెమలి నరేష్, మల్లాది జగదీష్, కోల బాలకృష్ణ, సలహాదారుడిగా నూక ప్రసాద్, కోశాధికారిగా కంబంపాటి శివ గణపతి, సోషల్ మీడియా కన్వీనర్ రాజు, ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు
ఇనపనూరి నాగవేణి, ఈ మహాసభకి రాష్ట్ర కార్యదర్శి కటారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పనిచేసే కార్మికులకి అందరికీ లేబర్ కార్డు ఇప్పించడం ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే 45 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని, పూచీకత్తులేని రుణాలు అందించాలని, ఈ కెమికల్లో పనిచేయడం వల్ల 40 సంవత్సరాల్లోనే మరణించిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే పక్షవాతం వచ్చి మంచాన పరిమితమైన వాళ్ళకి పెన్షన్ చాలా వరకు అందలేదు, వాళ్ళకి అందించాలి. ఇటీవలలోనే మేము సబ్బాల గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ సబ్బాల గ్రామంలోని చాలా వరకు శ్మశాన వాటిక అనేది లేదు. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి శ్మశాన వాటిక లేదు. అలాగే అందులోని 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడాను పెన్షన్ వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు, నీటి సమస్య, అలాగే అనేక రకాల సమస్యలు తెలియపరిచారు. ఇవన్నీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పూర్తి చేయాలని చెప్పేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.